అవునా? కొన్నిసార్లు భయం, పరిస్థితులను బట్టి భయం, రేపేం జరిగిద్దో అని ఒక భయం, రేపటి రూపాన్ని వికృతంగా ఆలోచించుకొని చాలా మంది భయపడతారు. ఆశించింది దక్కిద్దో లేదో అని భయం, భర్త మారతాడో లేదో అని భయం, వేసిన పంట పండిద్దో లేదో అని భయం, ఇంట్లో ఏదన్నా బంగారం ఏదన్నా పెట్టి తాళం సరిగ్గా వేసానో లేదో అని భయం, దొంగలు ఏమన్నా పడతారేమో అని భయం, అమ్మాయి పెళ్లి చేసిన కాపురం సరిగ్గా ఉండిద్దో లేదో అని భయం, ఎగ్జామ్స్ రాసాను పాస్ అవుతానో లేదో అని భయం. ఈ రకంగా బయటకు వెళ్ళేటప్పుడు కొంతమంది ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు సరిగ్గా వెళ్తారో లేదో అని భయం. అవునా? కొన్నిసార్లు ఎవరికైనా బాగాలేదనుకో, చిన్న రోగం వచ్చినా గానీ అదేదో పెద్ద సమస్య అని భయం, ఏదో అయిపోయిద్దని భయం, ఈ రోగం నన్ను చంపేసిద్దేమో అని భయం. భయం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఏమొచ్చిందనంటే నిరాశ వచ్చేసింది, కృంగుబాటు వచ్చేసింది, అవిశ్వాసం వచ్చేసింది. భయపడుట వలన మనకి ఏమొచ్చిందని బైబిల్ చెప్పిందంటే ఉరి వచ్చిందంట. భయపడుట వలన మీకు ఉరి వచ్చును. భయం ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో మనకి వెంటనే ఏమనిపిస్తుంది అని అంటే ఇంకా చాలు, ఇంకొద్దు, ఇంకెందుకు బ్రతకడం, ఇంక ఈ పరిస్థితులు మారవు, ఇంతే, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను భరించలేను, ఇంకా నేను తట్టుకోలేను, ఇంకా నేను ఓర్చుకోలేను. అవునా? ఇంకా నా ఓర్పు సహనాలు అన్ని నశించిపోయినాయి, నేను ఇంకా పడలేను, ఇంకా నేను మీతో పడలేను, ఇంకా నేను మిమ్మల్ని భరించలేను, ఇంకా మిమ్మల్ని నేను తట్టుకోలేను, ఇంకా నా వల్ల కాదు, నేను చస్తే దరిద్రం ముదిరిపోయింది. ఈ రకంగా చాలా మంది ఏం ఆలోచిస్తారు, సమస్య వచ్చినప్పుడు, ఇంట్లో గొడవ అయినప్పుడు, పక్కింతో తిట్టినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, ఆశించింది దొరకనప్పుడు ప్రతిసారి ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటిది, ఇంకా చాలు, ఇంకొద్దు, కాదు, ఇంక నేను భరించలేదు. చాలా మంది నా దగ్గరకు వచ్చి కూడా అదే చెప్తా ఉంటారు, అక్క నా వల్ల కాదక్క, దేవుడు నన్ను తీసుకోమని ప్రార్థన చేయక్క అంటా ఉంటారు కొంతమంది. ఎందుకమ్మా ఏం కాదు, దేవుడు సహాయం లేదక్క, అసలు ఇంకొద్దక్క, ఇంక నేను పడలేను అసలు, ఇంకా పో, ఇది అసలు అది ఇది ఇది అదే అది. ఏదైనా కానీ దేవునికి అసాధ్యమా? దేవునికి చేత కదా? దేవునికి సాధ్యపడదా? దేవునికి వల్ల కదా? కొన్నిసార్లు మనం ఎలా చూస్తాం అంటే సమస్యను పెద్దదిగా చూస్తాం, దేవుని చిన్నగా చూస్తాం. అప్పుడేమైంది? భయం వచ్చేసింది. అవునా? వచ్చిందా? అదే సమస్యని చిన్నగా చూసి దేవుని పెద్దగా చూసాం అనుకో, భయం వస్తుందా? రాదు. కళ్ళ ముందుల మింగేసే శ్రమలు ఎదురైనా గానీ భయం మనలో ఉండదు. ఆయన మనతో ఉన్నాడు అనే ఆలోచనలు మనలో ఉంటే మనం దేనికి భయపడతామా? దేవుడు నా కన్న తండ్రి నాతో ఉంటే నేను దేనికి భయపడను అనే భరోసా మనలో ఉంటది. కానీ చాలాసార్లు ఏమనుకుంటా అంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకెవరు లేరు అని అనుకుంటాం. కానీ మన పక్షంగా దేవుడు ఉన్నాడు. అవునా కదా? దేవుడు ఉన్నాడు కదా. ఆయన ఏమన్నాడంటే కునుకక నిద్రించక నిన్ను కాల్చున్నాను అని అన్నాడు. నీ పాదములకు రాయి తగులకుండా నేను నిన్ను ఎత్తి పట్టుకుంటాను అన్నాడు. నీ రాకపోకలు యందు యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అన్నాడు. అవునా? ఒక్క క్షణం కూడా కునుకకుండా దేవుడు మనల్ని కాపాడుతా ఉన్నాడు, మనకి ప్రాకారముగా ఉన్నాడు. ఆయన దూతల్ని మనకి కావలిగా ఉంచాడు. మనం ఎప్పుడు ఒంటరిలం కాదు. చాలా సార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే ఎవరు లేరు, నేను ఒంటరిదాన్ని, నాకు ఎవరు లేరు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు లేరు, నా కోసం నిలబడే వాళ్ళు లేరు, అందరూ నన్ను మోసం చేస్తా ఉన్నారు, అందరూ నా పక్షంగా లేరు, అందరూ నన్ను వెలివేసినట్టుగా ఉన్నారు, నాకు ఎవరు లేరు, నాకు భర్త లేడు. ఉన్నా కానీ అలా అనిపించింది కొన్నిసార్లు. తల్లిదండ్రులు లేరు, పిల్లలు లేరు, ఎవరు ఏ కాకింది. అవునా? పరిస్థితులు బాగాలేనప్పుడు మాత్రం ఎవరు లేరు, నాకెవరు లేరు అని అంటారు. ఎవరున్నా లేకపోయినా దేవుడు మనతో ఉంటాడు. ఎవరు వదిలిపెట్టినా ఏసే వదిలిపెడతాడా? ఎవరు విడిచిపెట్టినా ఏసే విడిచిపెడతాడా? ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోపోయినా ఆయన మనల్ని అర్థం చేసుకుంటారు. ఈ రోజు ఇక్కడ ఎవరు బాధతో వచ్చారో నాకు తెలియదు, కానీ జీవం కలిగిన దేవుడు నీతోటే మాట్లాడుతా ఉన్నాడు. ఎవరు నిన్ను అర్థం చేసుకోపోయినా నేను నిన్ను అర్థం చేసుకుంటా. ఎవరు నిన్ను పట్టించుకోపోయినా నేను నిన్ను పట్టించుకుంటాను. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానంటే
ప్రాణము పెట్టినంతగా నేను నిన్ను ప్రేమించాను. అవునా? నీకోసమే నేను బలైపోయాను. నా రక్తాన్ని వెలగా ఇచ్చి నిన్ను కొనుక్కున్నాను, అరచేతుల్లో చెక్కుకున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కృంగిపోయి భయపడి వెన్నెలెత్తుకోవాల్సిన అవసరం లేదు. సమస్యలు నీకు ఎక్కువేమో గాని దేవునికి ఎప్పటికీ ఎక్కువ కాదు. దేవునికి అవి పెద్దవి కాదు, దేవునికి అవి చిన్నవి. మనకి ఎంతో భారంగా కనిపించే సమస్యలు దేవునికి చిన్నవి. కాబట్టి భయపడాలా? కృంగిపోవాలా? చాలా సార్లు భయపడి చనిపోవాలి అనుకుంటా ఉంటారు. నేను మొన్న ఒక వీడియో చూశాను. ఒక రైల్వే స్టేషన్ లో చాలా మంది జనాలు ఉన్నారు. అతను కూడా మంచిగా రెడీ అయి ఉన్నాడు, మంచిగా డిగ్నిటీగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. వచ్చి కూర్చున్నాడు, వెయిట్ చేస్తా ఉన్నాడు. అందరు ప్యాసింజర్స్ అందరూ ఉన్నారు, వెయిట్ చేస్తా ఉన్నారు. కొంతమంది ఫోన్లు చూసుకుంటా ఉన్నారు, కొంతమంది తింటా ఉన్నారు, కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు. రకరకాలుగా అందరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంతలోపు ట్రైన్ వస్తా ఉంది. అందరు నిలబడ్డారు, టకటక లేచి అందరు నించున్నారు. అతను కూడా లేచి నించున్నాడు. ట్రైన్ ఇక దగ్గరకు వస్తా ఉంది అనగానే వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ స్టేజ్ ప్లాట్ఫామ్ మీద నుంచి కిందకు దూకి అలాగే తలబెట్టేసి చనిపోయాడు. కళ్ళ ముందలే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక పరుగులు ఎత్తడం, కేకలు వేయడం మొదలు పెట్టారు. అందరితో పాటు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిలాగే ఉన్నాడు. వేసుకున్న బట్టలు అన్ని హుందాగా ఉన్నాయి, మంచిగానే కనపడుతున్నాడు. కానీ చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. నాకు అనిపించింది, అదే రైల్వే స్టేషన్ లో ఎవరైనా దేవుని బిడ్డలుండి అతనికి ఒక్క మాట చెప్పుకుంటే బ్రతికేవాడు కదా, చనిపోయేవాడు కాదు కదా. అయ్యో, కళ్ళ ముందలే ఒక ఆత్మ ఆరిపోయినట్లుగా నాకు కనపడి ఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్న సమస్యలతో కొంతమంది చనిపోతా ఉంటారు. భర్త తిట్టాడను, ఏదో ఎవరో పక్కింటి వాళ్ళు నవ్వారని కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎదురింటోళ్ళు ఏదో అన్నారని కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. భర్త ఏదో మాట వినలేదని, పిల్లలు ఏదో మాట వినలేదని, అప్పులేయో చాలా ఉన్నాయని, సమస్యలేయో చాలా ఉన్నాయని, బాధలేయో చాలా ఉన్నాయని, ఇబ్బందులేయో చాలా ఉన్నాయని చెప్పి చచ్చిపోవాలి అని చెప్పి ఆత్మహత్య చేసుకొని పిల్లల్ని అనాథలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా? చనిపోతే అయిపోద్దా? చనిపోతే ఏమైపోద్దు? చనిపోయినంత మాత్రాన సమస్యలు తీరిపోతాయా? అపవాదిగాడు ఏం చేస్తాడంటే, ఏదైనా బాధ రాగానే నేను చచ్చిపో, ఎందుకు నువ్వు బతకడం, ఎందుకు నువ్వు వద్దు, చనిపో, ఇంకా నువ్వు ఉండకూడదు, నీ విలువ తెలియట్లేదు, నువ్వు లేకపోతే వాళ్ళందరికీ అర్థమైంది, నువ్వు చచ్చిపో అని చెప్పి అపవాది యొక్క స్వరం వినపడినప్పుడు దేవుని స్వరాన్ని పక్కన పెట్టి అపవాది స్వరానికి లోబడటం చేత ఆమె చనిపోయింది. తద్వారా 2 పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది సమస్యలతో చనిపోవాలనుకుంటారు. ఇంకా చాలు అవసరం లేదు, నువ్వు చావనక్కర్లేదు. నువ్వు చెప్పాలి ఏమనంటే, నేను చావను, సజీవుడనై నా దేవుని కీర్తిస్తాను. దేవునికి స్తోత్రం. చచ్చిపోవాలా? ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే అయిపోద్దా? ఇంకా చాలే అనుకుంటే అయిపోద్దా? అయిపోదు. మనం అలాంటి ఆలోచనలు చేయకూడదు. మన పక్షంగా జీవము కలిగిన